నీ వల్ల ఈ ఇంట్లో అందరి ప్రేమ అనురాగాల మధ్య బతకాల్సిన వాడు వేరే రాష్ట్రంలో అనాథగా ఆకలికి మోసానికి మధ్య చచ్చిపోయేవాడు. చిన్న పిల్లాడు యువరాజ్, నీ అక్క కొడుకు. ఇలాంటి పని నువ్వసలు ఎలా చేయగలిగావు? తల్లి పక్క నుంచి బిడ్డని ఎలా తీసుకెళ్లిపోగలిగావు? ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుల వెనుక, స్వార్థం వెనుక మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడనుకున్నాన్రా. కానీ నీలో ఉన్న మనిషి ఎప్పుడో చచ్చిపోయాడని ఈ రోజే అర్థమైంది. మీరు ఒక తల్లే కదా అత్తయ్య గారు. బిడ్డని తల్లికి దూరం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నారు? ఎందుకు ఆపలేకపోయారు? అయినా వదినంటే కోపం ఉందని తెలుసు. కానీ ఆ కోపంలో తనకింత పెద్ద శిక్ష వేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? అయినా అసలు నీకేమి నిషి? ఎప్పుడు నువ్వింత రాక్షసుదానిలా మారిపోయావు? ఇదిగో అమ్మి, మనము కూర్చొని మాట్లాడుకుందాము. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండారు. అవునే, ఇదంతా వదినకి మావయ్యకి తెలిస్తే మమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. నాన్నకు కానీ అక్కకి కానీ చెప్పే ఉద్దేశమే ఉంటే ఇక్కడి దాకా వచ్చి మాట్లాడే వాళ్ళమే కాదు నిషి. అదే మీరు చేసిన తప్పు. వీడిలాంటి పని చేశాడని తెలియగానే కాలర్ పట్టుకుని బయటికి గెంటేయకుండా మీరు చాలా పెద్ద తప్పు చేశారమ్మా. బో, నేను చెప్పేది నువ్వు కూర్చో, మెల్లిగా మాట్లాడుకుందాము. నువ్వు బయటోళ్ల మాటలిని అబ్బోడేమైనా ఉంటే నేను చూస్తూ ఊరుకోను. అబ్బోడు ఏ తప్పు చెయ్యలేదు. నిజమేనే, తప్పు చేసింది వాడు కాదు, నువ్వు గనక వాడిని మొదటి తప్పు దగ్గరే ఆపేసుంటే ఇవాళ వాడి ఇలాంటి పని చేసుండేవాడే కాదు.